చాలామందిని మనం చూసుకుంటే ఈ రోజుల్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏంటి అని అంటే ఎక్కువగా సోరియాసిస్, థైరాయిడ్ ఇష్యూస్ అండ్ ఎక్కువగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇటువంటివి అనేది ఎక్కువగా చూస్తున్నాము. సో అయితే ఎక్కువ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో మనం చూసుకుంటే సోరియాసిస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజుల్లో, చాలా మందిలో చూస్తున్నాము. అండ్ వెట్లిగో ఇవి కూడా చూస్తున్నాం, అంటే తెల్ల బొల్లి అని అంటారు కదా. సో ఇవన్నీ కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో అయితే ఈ సోరియాసిస్ అనేది వన్స్ మనకి వచ్చిన తర్వాత దీన్ని మనం డైట్ త్రూనే దీన్ని మనం త్వరగా క్యూర్ చేసుకోగలం. లైక్ దట్ ఆ డైట్ ఏంటి అని అంటే మనం ఎక్కువగా అంటే హెవీ ప్రోటీన్స్ తీసుకోకుండా కొంచెం ఫ్రీగా డైజెస్ట్ అయ్యేవి తీసుకోవడం, అండ్ దానితో పాటు కొంచెం స్లీప్లెస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటే స్లీప్ కరెక్ట్ చేసుకోవడం, అండ్ దానితో పాటు మనకి దురదను కలిగించే ఏవైతే ఆహారం ఉంటుందో సో అవి కూడా మనం పూర్తిగా తినకుండా ఉంటే కొన్ని రోజుల పాటు, అంటే ఇది కంట్రోల్ అయ్యే వరకు వాటిని మానేస్తే కనుక మనకి ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. సో అయితే ఏదైతే ఉందో ఈ దురదను కలిగించే ఈ ఈ ఫుడ్స్ ఏంటి అని మనం మాట్లాడుకుని, అంటే అవాయిడెడ్ ఫుడ్స్, తినకూడని ఆహారం ఏంటి అని అంటే సోరియాసిస్లో ఒకటి మనము ఫ్యాటీ ఫిషెస్ అండ్ లైక్ స్కిన్డ్ చికెన్, అంటే తోలుతో కూడిన కోడి మాంసము ఇటువంటివి తినకూడదు. అండ్ మటను అనేది అది డిపెండ్స్ ఆన్ మీకు ఏ టైప్ ఆఫ్ సోరియాసిస్ ఉందనేది అప్పుడు చెప్తాము, ఇదొకటి. అండ్ వెజ్లోకి వచ్చేసి లైక్ గోంగూర, వంకాయ, దుంపలు ఇవి కూడా పెయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే తినకూడదు. పెయిన్స్ ఏమీ లేకుండా నార్మల్ సోరియాసిస్ అయితే దుంపలు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలామందికి చూసుకుంటే దురద బాగా ఉంటుందండి. దురదతో పాటు ఎక్కువగా లైక్ చురుకుమనటం, ఈ ఈ ఈ చేతులు, ఈ ఫింగర్స్ ఇవన్నీ కూడా చురుకుమనడం, గుంజడం, తిమ్మిరిగా అనిపించడం ఇలా కూడా ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే వీళ్ళు పాలకూర కూడా తినకుండా ఉండడం మంచిది. అండ్ గడ్డ పెరుగు ఉంటుంది కదండి, సో గడ్డ పెరుగు కాకుండా పల్చటి మజ్జిగలాగా చేసుకొని తీసుకోవడం మంచిది. అండ్ ఈ సోరియాసిస్ని వాతరక్తం గజచర్మ కుష్టం అని కూడా అంటారు మన ఆయుర్వేదంలో. సో ఎందుకు అని అంటే మన రక్తంలో వాతపు శాతం అనేది ఎక్కువగా పెరిగితే ఈ సోరియాసిస్ అనేది పెరుగుతుంది. సో అటువంటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫుడ్స్ తినకుండా మిగిలినవన్నీ తింటే చాలండి. అండ్ సిట్రస్ ఫ్రూట్స్ని కూడా కంట్రోల్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ జాతికి చెందినవి, అంటే బత్తాయిలు, కమలాయిలు ఇవన్నీ. సో ఇవి కూడా కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం అనేది మీకు ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతుంది. ఎవరైనా దీనికి సంబంధించిన డైట్ కావాలి అన్నా అండ్ లేదు అంటే దీనికి సంబంధించిన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కావాలి అన్నా స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతుంది, దానికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.